హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ యువర్ వీకే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఫ్రెషప్ అయిపోయినాం, చెక్ ఇన్ అయినాం హోటల్లో. ముందు బీచ్ అమేజింగ్ ఉంది, హోటల్ కూడా బాగుంది. సో ఇది హోటల్ యాక్చువల్లీ. అక్కడ మనకు బీచ్, చెట్ల మధ్యలో కాటేజెస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి డీలక్స్ రూమ్స్ అంటున్నారు, బట్ ఏసీ అయితే లేదు. ఒకసారి మా రూమ్ చూపెడతా. ఇదే మేము తీసుకున్న రూము. త్రీ మెంబర్స్ బుక్ చేసినాం, ఒకటి ఎక్స్ట్రా కాటేజ్ చేస్తాడు. నార్మల్ అంతే, బట్ బయట నుంచి అయితే వ్యూ పర్ఫెక్ట్ ఉంది. మొత్తం అన్నీ ఛార్జింగ్ పెట్టేసినాం. సో యాక్చువల్లీ ఏంటంటే 2 బిస్కెట్లు అయిపోయినాయి. ఫస్ట్ నేను జర్కిన్ మర్చిపోయినా. మేము దిగగానే బస్సులో అక్కడ నుండి గోకర్ణ క్రాస్ రోడ్ నుంచి వెళ్ళి ఇక్కడ గోకర్ణకు వచ్చాం బీచ్కి. బస్ ఎక్కాలి ఇక్కడ నుండి గోకర్ణ పోవాలంటే. వేరే బస్ తీసుకున్నప్పుడు అక్కడ జర్కిన్ మర్చిపోయినా, వెళ్ళి ట్రై చేసా కానీ దొరకలేదు, బస్ వెళ్ళిపోయింది. సెకండ్ ఇష్యూ ఏమైందంటే, మేము యాక్చువల్గా గోకర్ణ స్టాప్స్ అని ఈ రిసార్ట్ బుక్ చేసినాం. యాక్చువల్లీ ఈ రిసార్ట్, బట్ గోకర్ణ అడ్వెంచర్కి వెళ్ళి మిస్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయినాం. చెక్ ఇన్ అయ్యేటప్పుడు కూడా వాడు కూడా చూసుకొని అంతా బాగుందని చెప్పాడు. సో అక్కడ చెక్ ఇన్ అయ్యి వెయిట్ చేసినాం అనమాట. నెక్స్ట్ తర్వాత రియలైజ్ ఏమైనామంటే, వెళ్ళిన చెక్ ఇన్ హోటల్ రాంగ్ అని చెప్పి రియలైజ్ అయినాం. సో ఆ హోటల్ మేనేజర్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిపిస్తే క్యాన్సిల్ చేయాలని. ఎందుకంటే ఇది goibibo.comలో బుక్ చేసారు అనమాట. సో అది ఆన్లైన్లో అయిపోతుంది, ఇక్కడ బుకింగ్ క్యాన్సిల్ చేయడం అంటే. ఇక ఏం చేసిన లాస్ట్కి అక్కడ ఆ మేనేజర్ హెల్ప్ చేశాడు. సో నేను ఆఖరి క్యాన్సిల్ చేస్తా, అంతా కన్సెంట్ ఫామ్ అంతా నింపేసినాం. సో అక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడికి వచ్చి మీరు స్టే చేయండి అన్నాడు. సో మేము కూడా తనకు హెల్ప్ఫుల్గా ఉండాలి కాబట్టి ఏం చేసామంటే, లంచ్ ఇట్లా అన్నీ అక్కడే చేస్తాం, లంచ్ డిన్నర్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆ హోటల్లో చెక్ ఇన్ అయ్యేటప్పుడు మేము నైట్ అడ్వెంచర్స్కి ప్లస్ క్యాంప్ ఫైర్కి డబ్బులు కట్టేసాం అనమాట. సో సర్లే మనకు హెల్ప్ చేసింది అని చెప్పి అక్కడ ఉందాం అనుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే అక్కడికి తినడానికి వెళ్తున్నాం. ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఫ్రమ్ గోకర్ణ. ఇది బీచ్, అది మా రిసార్ట్. క్రేజీ ఉంది, మామూలుగా లేదు. మా ఫ్రెండ్స్ అలానే వెళ్ళిపోయారు, వాళ్ళు ఆర్డర్ చేసి రెడీ ఉంటున్నారు. సో నేను ఫ్రెష్ అప్ వెళ్ళిపోతున్నాను. వ్యూ మాత్రం అదిరిపోయింది. చలో అక్కడికి వెళ్ళి మనం తినేద్దాం. ల్యాప్టాప్లు పట్టుకొని ఏంద్రా ఇది ఇట్లా పట్టి లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచించుకోవాలి, ఎంజాయ్ చేయాలి. కానీ ఎక్కువ ఆలోచించదు, ఏం చేయాలి. రకాలు మరి రకాల థ్యాంక్స్ బే. వేడి చాయ్. వర్క్ ఫ్రమ్ గోకర్ణ ఏమో కానీ ఫుల్ ఘోరం నిద్ర వస్తుంది. సో ఆ బీచ్ వ్యూ చూసుకుంటూ వేడి చాయ్ తాగితే అమేజింగ్ ఉంటుంది. ಪ್ಲೇಟ್ ಅದ ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಲೇಟ್ ಆಯ್ತು, ಒಂದು 3 ಪ್ಲೇಟ್ ಆಯ್ತಲ್ಲ ಸಾಮರ್ಥ್ಯ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ
ಬೆಳಿಗ್ಗೆ ನೋಡ್ಲೆ ಆಗ್ತದೆ 6 ಗಂಟೆ ಬೆಳಿಗ್ಗೆ 10 ಗಂಟೆ ನೋಡ್ತೇನೆ షుగర్ ఎక్కువ ఉందా టీ ఒకసారి ఎంత ఉండదు తెలుసా సముద్రం ఇక్కడికుండే మధ్యాహ్నము పొద్దున అక్కడికుండే మధ్యాహ్నం కొంచెం ఇక్కడికి వచ్చినాయి ఇప్పుడు చూడు మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది. అరే కళ్యాణ్ నేను మాత్రం దుంకను అంటున్నా, నువ్వు లోపల పోతావా మొత్తం తడుస్తావా? సరే కానీ అరే మరీ అంత లోపలికి వెళ్ళిందేంట్రా? అమ్మాయి అమ్మ వద్దే టైం పాస్ జోక్ అమ్మా. అరే ఇట్టారా ఇర్రా మా రాఖీ కన్నా బద్మాషా ఉన్నాడు. ఈరోజు ప్లాన్ ఏంటంటే నైట్ బాన్ ఫైర్ ఒకటి ప్లస్ బార్బిక్యూ, తర్వాత నైట్ 12 o'clockకి 12 to 3 నైట్ ట్రెక్కింగ్ అంట. ఒక ప్రైవేట్ బీచ్ ఉందంట, హాఫ్ మూన్ బీచ్ అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి సేమ్ మళ్ళీ క్యాంప్ ఫైర్ లాంటివి చేస్తారంట. సన్సెట్ కూడా అయిపోయింది, ఫొటోస్ మాత్రం సూపర్ వచ్చినాయి అసలు. అరే అయిపోయిందా? ఇప్పటికైతే ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతాం. నైట్ 8 o'clockకి క్యాంపర్ స్టార్ట్ చేస్తారంట. డైరెక్ట్ క్యాంపర్ దగ్గర విల్ మీట్. చలో క్యాంప్ ఫైర్ దగ్గరికి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8 అయింది. క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేశారో లేదో తెలియదు. ఇంకా 8 o'clock అయితే రమ్మని చెప్పిండు. సో క్యాంప్ ఫైర్కి వెళ్తున్నాం. నేను మొత్తం ఇప్పటి నుంచి వ్లాగ్స్ అన్ని గోప్రోల్నే షూట్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం ఇంకా లైటింగ్ లేదు, ఎలా వస్తుందో మనకైతే తెలీదు. బీభత్సంగా ముందే బీచ్ కదా, వాయిస్ మాత్రం మస్తు వినబడుతుంది, సౌండ్ క్రేజీ అంటే క్రేజీ. అరే ఏమైందిరా, స్టార్ట్ ఉందా? స్టార్ట్ అవ్వలేదా? ఏమైంది? అరే మొత్తం ఏంటి అసలు? ఏం కనబడతలేదు. డైరెక్ట్ మన క్యాంప్ ఫైర్ దగ్గర వెళ్తాం.